మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. పిల్లలిద్దరూ రెడీగా ఉన్నారు అండ్ ఇక్కడ వాళ్ళ మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు వీళ్ళు ఏం వెరైటీస్ అడుగుతారో అండ్ వాళ్ళు ఎలాగ చేస్తారో. హాయ్. హాయ్. వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? కుందనీత. కుందనీతనా? మీ మమ్మీయా? నవ్వుతున్నారు చూడు నువ్వు పేరు చెప్తే. మీ ఇద్దరు మ్యాచింగా? మళ్ళీ చెప్పు నీ పేరేంటో చెప్పవా? ఏం పేరండి? కుందనిక. కుందనికనా? ఓకే, నాకు కరెక్ట్ గానే అర్థమైంది. లాస్ట్ లో చిన్న మిస్టేక్ చేశా అంతే. ఏం చదువుతున్నావు కుందనిక? ఎల్కేజీకి వచ్చావా? ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిందా? కొత్త బుక్స్ కొనుక్కున్నావా? కొత్త బ్యాగ్, కొత్త షూస్ అన్ని కొత్తవి వచ్చాయా? మమ్మీ పేరు ఏంటి? సంతోషి అమ్మ పేరు. హలో అండి. హాయ్ అండి. సో బాగుంది, మీ పాప ముద్దుగా మాట్లాడుతుంది. నీకు అన్ని ఇష్టమేనా అమ్మ చేసేవి కుందనిక? ఇష్టమేనా? సరే, నీకు బాగా నచ్చినవి 3 బాగా ఆలోచించి పెట్టు, నేను మళ్ళీ వచ్చి రాస్తాను. ఓకే సరేనా? నేను మళ్ళీ అడుగుతారా, అప్పుడు చెప్పాలి. ఓకే? కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది కుందనిక. హాయ్. నీ పేరేంటి? నా పేరు చరితక్షయ్. చరితక్షయ్. మీ మదర్ పేరు ఏంటి? అంబిక. హలో అండి అంబిక గారు. సో ఏ క్లాస్ కి వచ్చారా ఇప్పుడు నువ్వు? 5th కి వచ్చావా? వెరీ గుడ్. సో నీకు కూడా మమ్మీ చేసేవన్నీ ఇష్టమేనా? సో ఈ రోజు నీకు నచ్చినవి ఏవైనా 3 ఫేవరెట్ ఐటమ్స్ ఆలోచించి పెట్టు, నేను వచ్చి రాస్తాను. ఓకేనా? సరే చూద్దాం. మరి ఈ 3 అమ్మ ఏది సెలెక్ట్ చేసుకుంటే అది చేసి పెడతారన్నమాట. ఓకేనా? సో సంతోషి గారు, ఈ పాపం తనకి నచ్చినవి చెప్పింది. సో చూద్దాం ఏమొచ్చిందో. కాసేపు అలా ఉంచండి. ఓకే అండి, మీరు కూడా తీసుకోండి ఒకటి. సో ఏమొచ్చిందండి మీకు? పాయసం. సో మీకు వెజ్ లాలీపాప్సా? ఓకే. సో మరి పాయసం ఏం పాయసం చేస్తారు? వెరైటీగా ఉంటుందని రాగి అండ్ సాబుదానా పాయసం. రాగి అండ్ సాబుదానా కాంబినేషన్ లో చేస్తారా? సో మీరు వెజ్ లాలీపాప్స్. ఓకే. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? ఫస్ట్ నేను చేస్తాను. స్వీట్ చేసేస్తారా? ఓకే అండి. మరి సాబుదానా రాగి పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సాబుదానా రాగి పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, నెయ్యి కొద్దిగా, రాగి పిండి 1/2 కప్పు, పాలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నానబెట్టిన బాదం పప్పు కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము. కాజు అండ్ బాదం. ఓకే. ఓ బాదం పొట్టు తీసేసారా? ఓకే. సో బాదం పప్పు నానబెట్టేసారా? నానబెట్టేసి పైన పొట్టు తీసేసాను. సో తీసేద్దామా? ఇంట్లోనే మనం రాగి పిండి కూడా వేయించుకున్నాం కొంచెం. అంటే స్మెల్ అనేది పోతుంది, కొంచెం ఆ పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఇంకా రాగి పిండి మనకి బయట తీయడానికి రాదు కదా? లేదు, ఎందుకంటే మనం కానీ వాటర్ లో వేసినప్పుడు ఉండలు పడుతుంది. అందుకని ముందే మనం కూల్ వాటర్ తో కలుపుకోవాలి. ఓకే ఓకే. అదే అంటే వేయించని పక్కన పెడతారేమో అని అనుకున్నాను, బట్ నెయ్యి ఎక్కువ వేసారు కదా, అందులో మిక్స్ అయిపోయింది. సో అన్ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవచ్చండి? లేదండి, విడిగా మనం వాటర్ వేడి చేసి బాయిల్ చేయాలి ఫస్ట్. కనిపించట్లేదా కుందనిక నీకు అమ్మ ఏం చేస్తుందో? అది దీని మీదే ఉంచేసాను. అక్కడ మీ పాప ముట్టేసుకునేలా ఉంది. ఆఫ్ చేసేద్దాం అయితే. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం సాబుదానా వేసుకున్నాము. సగ్బియ్యం ఉడికించడానికి. ఏం చెప్తావు? రైమ్స్ చెప్తావా? రాదా? ఒకసారి చూద్దామండి. వాటర్ బాయిల్ అవుతుంది. ఓకేనా? ఇంకా ఇవి సాబుదానా వేసేద్దాం. సో మీ ఇద్దరు పరిచయం ఉందా అండి? ఉందా? ఏమిటది? ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? సో ఇవి ఆల్రెడీ నానబెట్టారండి? 1 అవర్. 1 అవర్ అలా నానబెడితే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే ఓకే.
సో ఇది కొంచెం మనకు ఉడికితే అప్పుడు మనం ఇంకా మిగతా ప్రాసెస్ చేయాలి. మిగతా ప్రాసెస్ చేయాలి. ఓకే, సో అయితే మూత పెట్టేద్దామా కాసేపు? సో కొంచెం వెయిట్ చేద్దామండి. చూద్దామండి. చూద్దామండి. ఓకేనా? సగ్గుబియ్యం ఉడికిపోయింది. ఇప్పుడు రాగి పిండి ఇందులో వేసుకున్నాము. ఇది డైరెక్ట్ ఇందులో వేసేస్తే ఉండలు కడుతుంది, అందుకని కొంచెం వాటర్ పోసుకుని వాటర్ పోసేయండి డైరెక్ట్. ఇప్పుడు రాగి పిండి ఇందులో వేసేసుకుందామండి. ఇందులో బెల్లం వేసేసుకుందాం. బెల్లం కూడా మీకు ఒకతేనండి పాప? బాబు కూడా ఉన్నాడండి, చిన్న బాబు. ఓ తినకంటే చిన్న? ఈయనకంటే చిన్న. ఓకే ఓకే. సో బాబు పేరు ఏంటి? ధనీష్. ధనీష్. మీరేమైనా వర్కింగ్ లేకపోతే ఇంట్లో? ప్రైవేట్ ఎంప్లాయీ. ప్రైవేట్ ఎంప్లాయీయా? అది పట్టుకోదు, కాలుతుంది. ఓకే, ఇటు పెట్టేసే. మీ పాప బాగా అల్లరి చేస్తుంది. బాగా అల్లరి చేస్తుంది. బాబు పాప ఇద్దరు కలిసారంటే అసలు పట్టుకోలేమా? రాగి వేస్తే యూజువల్ గా కలర్ అంతా కూడా దాందే వచ్చేస్తుంది, రాగి ఫ్లేవర్ వచ్చేస్తుంది, ప్లస్ కలర్ అదే వచ్చేస్తుంది. సో మిల్క్ యాడ్ చేసేసుకుందాం. ఒక 2 minutes. బెల్లం కరగలేదు కదా, మళ్ళీ ఇప్పుడు వేడి మీద పాలు పోసేసామంటే విరిగిపోతుంది. ఓకే ఓకే. అందుకని ఇది మొత్తం బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత పాలు దించే ముందు పాలు ప్రాసెస్ తీసేయడమే. ఈ ఐడియా మీదేనండి? ఇలా రాగులు ఇంకా ఇది లేదండి, మా మమ్మీ చెప్పారు. ఓ అవునా? అదే కొంచెం వెరైటీగా ఉంది పాయసం. యూజువల్ గా మనకి రాగులతో లడ్డూలు ఇట్లా స్వీట్ జావా చేస్తాం కదా. మంచి వేడిగా ఉన్నప్పుడే తినేయాలి, చల్లగా అయిపోయేసరికి ఇది చాలా గట్టిగా అయిపోతుంది. ఎందుకంటే రాగులు కూడా మనకి దగ్గరకు వచ్చేస్తాయి కదా, అందుకని. బెల్లం మెల్ట్ అయిపోయింది, ఆఫ్ చేసేద్దాం. అంటే మరి ఇంకా పాలు ఇది వేడిగా ఉంటుంది కదా, దానికి సరిపోతుంది పాలు వేసేసి అంతే. ఓ ఇంకా స్టవ్ ఆన్ చేసినప్పుడు అనమాట. ఓకే. మనం ఎన్ని పాలు వేసుకున్నా కొంచెం సేపు అయ్యేసరికి అది దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఇలాచి పౌడర్ వేసుకున్నాము. రాగి అండ్ సాగు పాయసం రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి సాబుదానా రాగి పాయసం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సాబుదానా రాగి పాయసం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, నానబెట్టిన బాదం పప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో రాగి పిండి వేసి వేయించాలి. మరొక పాన్ లో నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. దీనిలో వేయించిన రాగి పిండి, బెల్లం తురుము వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత పాలు పోసి యాలకుల పొడి వేసి బాగా కలిపి మరికాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సాబుదానా రాగి పాయసం రెడీ. ఓకే అండి, పాయసం తయారీ విధానం చూసారు కదా. ఓకే, సో రాగులు అండ్ సగ్గు బియ్యం. సో ఫస్ట్ మన ఎస్ చిన్న గెస్ట్లు చూడండి, తీసుకోము. బాగుంది, మంచి డిఫరెంట్, అంటే ఐడియానే డిఫరెంట్ గా ఉంది బేసిక్ గా. బట్ ఆ రాగులు, రాగి పిండికి అండ్ ఈ సగ్గు బియ్యానికి బెల్లం వేస్తారు కదా, కాంబినేషన్ బాగుంది. టేస్ట్ బాగుంది. బాగుందా పాయసం? వెరీ గుడ్. నీకు నచ్చిందా? నచ్చింది. ఓకే, సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి పాయసం. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ లోను స్నాక్స్ గాను బ్రెడ్ తినడం ఎక్కువైపోయింది. మరి
బ్రెడ్ మనం ఎక్స్పైరీ డేట్ చూసి కొంటూ ఉంటాం, కానీ 2-3 రోజులు అవ్వగానే బోర్ కొట్టేస్తుంది. అలాగే బ్రెడ్ కూడా ఎండిపోయినట్లుగా డ్రైగా తయారవుతూ ఉంటుంది. మరి ఇది పడేయకుండా పొడి చేసి పెట్టుకుని గ్రేవీ కూరల్లో కనుక వాడుకున్నట్లయితే గ్రేవీ బాగా చిక్కబడ్డమే కాకుండా కూరకు కూడా అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది.